డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. ప్రాబ్లం ఎలా ఉందంటే, ఫైండ్ టూ కన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్, సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ ఈజ్ 290. ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం కోసం ఏం చేద్దామంటే, క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు, టూ కన్సిక్యూటివ్ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే రెండు పక్క పక్కగా ఉన్న ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్. అవి ఎలా తీసుకుందామంటే ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ అని అనుకుందాం. ఎక్స్ ప్లస్ 2 ఆడ్ ఇంటీజర్స్ కాబట్టి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. సపోజ్ 1, 3, 5 ఎట్సెట్రా ఆడ్ నెంబర్స్, డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది రెండు పక్క పక్కన ఆడ్ ఇంటీజర్స్ మధ్యలో. కాబట్టి ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 2 అనేవి ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ అనుకుందాం. ఇక్కడ ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు ఐ ప్లస్ పాజిటివ్ ఇంటీజర్. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ఇచ్చిన కండిషన్ ఏంటి, సమ్ ఆఫ్ హూ స్క్వేర్స్ ఈజ్ 290 ఇచ్చాడు. అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ గివెన్ యాజ్ వాట్, 290. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 290. దట్ ఇంప్లైస్ 2x స్క్వేర్ ప్లస్ 4x. ఇప్పుడు ఈ 290 ఇది తీసుకొస్తే ఏమవుతుంది, మైనస్ 286 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దిస్ ఇంప్లైస్ 2 కామన్ తీసేసి క్యాన్సిల్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 143 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఎక్స్ కోసం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ వాడితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ అంటే 4 మైనస్ 4ac, బి స్క్వేర్ మైనస్ 4ac అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 ఇంటూ 143 బై 2a, దట్ ఈస్ 2. ఇప్పుడు దిస్ ఈజ్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 4 ప్లస్ 143 4 టైమ్స్ ఎంత అవుతుంది, 2 7 5, దట్ ఈస్ 572 అవుతుంది. 572 ప్లస్ మళ్ళీ 4, దట్ ఈస్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 572 ప్లస్ 4 576 బై 2 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ ఈ 576 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. దాని స్క్వేర్ రూట్ ఏమవుతుంది, 24 బై 2. ఇప్పుడు ఎక్స్కు 2 పాసిబుల్ వాల్యూస్ వచ్చినాయి. ఒకటేంటి మైనస్ 26 బై 2 ఒకటి, ఇంకోటి ఏమవుతుంది 22 బై 2 ఒకటి అవుతుంది. ఇప్పుడు ఇదేమవుతుంది, ఎక్స్ వాల్యూస్ ఒకటి మైనస్ 13 అవుతుంది, ఇంకోటి 11 అవుతుంది. కానీ క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు, ఎక్స్ అనేది పాజిటివ్ ఇంటీజర్ అని ఇచ్చాడు. అకార్డింగ్ టు ద క్వశ్చన్ పాజిటివ్ ఇంటీజర్ అంటే ఏంటి, ఇది మాత్రమే తీసుకోవాలి, ఇది రిజెక్ట్ అవుతుంది. ఇదేంటి, దిస్ ఈజ్ వాట్ రిజెక్టెడ్, ఎందుకంటే క్వశ్చన్లో పాజిటివ్ ఇంటీజర్ అని ఇచ్చాడు కాబట్టి. దేర్ఫోర్ మనకు రిక్వైర్డ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 11 అవుతుంది. 11 ఆడ్ నెంబర్ అవుతుంది అండ్ పాజిటివ్ అవుతుంది, ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏమున్నది, ఎక్స్ అనేది 11, ఇంకో నెంబర్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 2 ఏమవుతుంది 13 అవుతుంది. కాబట్టి రిక్వైర్డ్ నెంబర్స్ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11, అదర్వైజ్ రిక్వైర్డ్ నెంబర్స్ ఎక్స్ అంటే 11, ఎక్స్ ప్లస్ 2 అంటే 13. దీస్ ఆర్ ద రిక్వైర్డ్ నెంబర్స్. ఇది మన ఆన్సర్. ఇది స్క్వేర్ చేసి దీన్ని వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఏంటి, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ 290 కావాలి అంటే ఏంటి, ఇప్పుడు వెరిఫికేషన్ అంటే ఏంటి, 11 స్క్వేర్ ప్లస్ 13 స్క్వేర్ 290 అవుతుందా లేదా అంటే ఏంటి, 121 169 ఏమవుతుంది, 290 అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ కరెక్ట్ అన్నమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్.